పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా? తప్పు చేయకపోతే పూజించే పాములే పగబట్టి ఎందుకు చంపుతాయి? ఏమయ్యా, ఇంతకు ముందు ఊర్లో 2-3 చనిపోయినప్పుడు తప్పు చేసుంటారు కాబట్టి వాళ్ళని పాములే చంపాయని స్వయంగా కృష్ణంనాయుడు గారే అన్నారు కదయ్యా. కృష్ణమనాయుడు గారు అన్న మాట బట్టి చూస్తే ఆ రోజు సునంద అన్న మాటలు కూడా నిజమే. మరి ఆవిడన్న మాటల ప్రకారం కృష్ణంనాయుడు గారు కూడా ఏదో తప్పు చేసే ఉంటారు. నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం చనిపోయిన మా నాన్నని జనాల దృష్టిలో దోషం చేస్తావా? పాము కాటు వల్ల చనిపోయారని చెప్పాను, కానీ మీ నాన్నగారు దోషి అను తప్పు చేశారను నేను చెప్పలేదు భైరవి. భైరవి, పాములు సాధారణంగా పాదం మీదో కాలు పిక్కల మీదో కాటేస్తాయి. పైకెగిరి కాటేస్తే చేతుల మీదో నడు మీదో కాటేస్తాయి. కానీ మెడ మీద కాటేయడం ఏంటి? ఏ పాము 6 అడుగులు ఎత్తులేచి మెడ మీద కాటేయదు. అంత ఎత్తుకెగిరి కాటేసే పాములు ఈ ఊర్లోనే కాదు, అసలు దేశంలోనే లేవు. ఆ రోజు మీ అన్నయ్య చనిపోయినప్పుడు కూడా మెడ మీద పాము కాటేసిన గుర్తుంది. ఈరోజు మీ నాన్నగారు కూడా సరిగ్గా మెడ మీద పాము కాటు గుర్తుంది. అంటే మీ అన్నయ్యని మీ నాన్నగారిని ఇద్దరిని పాములు చంపలేదు. ఎవరో కావాలని పాము చేత కాటేయించి చంపేశారని అర్థమవుతుంది. ఎవరో కావాలని పాము చేత చంపేశారని అర్థమవుతుంది. చీకటయ్యే బాటలో చేజారే తోడిలా మరలరా తీరిపోని గ్రహణమే కమ్ముకున్న చంద్రుడా మణికిరా మణికిరా మరలరా మణికిరా మణికిరా. కృష్ణ, మనవడు పోయాడన్న బాధని మర్చిపోకముందే నువ్వు కూడా పోయావేంట్రా? చెట్టంత కొడుకు చనిపోతే ఈ కన్న తల్లి గుండె ఎలా తట్టుకోగలుగుతుంది అనుకున్నావురా కృష్ణ? నీ కొడుకు దగ్గరికి నువ్వు వెళ్ళిపోయావు.
నా కొడుకు కోసం నేనెక్కడికి వెళ్ళాలిరా? ఈ వయసులో నన్ను వదిలి వెళ్ళిపోవడం నీకు న్యాయం కాదురా కృష్ణ. అయ్యో కృష్ణ. భర్త లేకపోయినా తండ్రిలా చూసుకునే మీరున్నారని ఇప్పుడిప్పుడే ధైర్యం కూడగట్టుకుంటున్నాను. నా భర్త నాకు అన్యాయం చేసినట్టే ఇప్పుడు మీరు కూడా నాకు అన్యాయం చేస్తారనుకోలేదు మావయ్య. ఇప్పుడు ఏ ధైర్యంతో బ్రతకాలి మావయ్య? నువ్వు కూతురు పెళ్లి చేస్తాను అంటే ఇంట్లో పెళ్లి బాచాలు మోగుతాయి అనుకున్నాను, కానీ ఇలా చాప బాచాలు మోగుతాయని అనుకోలేదన్నయ్యా. బావా, ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేసేవాడివి. ఎవరు ఏ తప్పు చేసినా తీర్పు చెప్పి శిక్షలు వేసేవాడివి. అలాంటి నువ్వే లేకుండా పోయిన తర్వాత మేమంతా ఏమైపోతాం? అసలు ఈ ఊరేమైపోతుంది బావా? రే కృష్ణ, నాకు అన్యాయం చేస్తే చేసావు. తల్లి లేని కూతుర్ని వదిలి ఎలా వెళ్ళిపోయావురా? నువ్వు చేసిన ఈ తప్పుకి నీకే శిక్ష వెయ్యాలిరా? చెప్పరా, నీకే శిక్ష వెయ్యాలో చెప్పరా. ఇది నీకు న్యాయం కాదురా కృష్ణ, న్యాయం కాదురా. బాధపడకమ్మా, అన్నయ్య లేని లోటు నేను తీర్చలేకపోయినా ఈ నిమిషం నుండి నీ అల్లుడే నీ కొడుకు అనుకోమ్మా. అవునత్తయ్య, బావస్థానంలో నేనున్నాననుకో. బావలేని లోటుని నేను భర్తీ చేస్తాననుకో. నా కొడుకు బంగారం కాదయ్యా, శిఖరం. వీడు లేని లోటుని ఆ దేవుడు కూడా భర్తీ చేయలేడయ్యా, భర్తీ చేయలేడు. ఇంకా ఇక్కడ ఎందుకున్నావురా నువ్వు? ఎందుకున్నావు? చనిపోయింది మీ బావ మాత్రమే కాదు, నా సొంత మామయ్య. మాకు మీ కుటుంబానికి ఏ సంబంధం లేదని మీ మావయ్య చెప్పారు. ఆయనే పోయిన తర్వాత ఇంకా ఇక్కడ నీకేం పనిరా? అసలు ఎవర్రా నువ్వు? నా తమ్ముడు. మేము పరాయి వాళ్ళమో ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళమో కాదు. ఇది మా అమ్మకి పుట్టిల్లు, మాకు అమ్మమ్మిల్లు. ఇది మా మావయ్య ఇల్లు. మేం ఎవరమని మాకు సంబంధం లేదని చెప్పడానికి నువ్వెవరు? అంత దూరం వచ్చిందా? ఎవరు హత్య చేసి ఈ ఇంటికి ద్రోహం చేసిన వాళ్ళు మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చారు? బయటకు వెళ్ళండి. హే, నువ్వు పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి నీకు మా మీద ఎలాంటి హక్కు లేదు. నువ్వు రామా, ఎవరు ఆపుతారో చూస్తాను.
తమ్ముడు, ఆ రోజు నువ్వు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయాం కదరా. మమ్మల్ని వెళ్ళిపోమ్మని చెప్పి నువ్వు వెళ్ళిపోయావేంట్రా? నీ కొడుక్కి ఈ అక్క మీద ఇంత కోపం ఎందుకమ్మా? నన్ను మీ ఇంటికి రావద్దన్నారు, ఈ ఊర్లో అడుగు పెట్టొద్దన్నారు. ఇన్నేళ్లుగా కన్న తల్లిని తోడబుట్టిన వాళ్ళని చూసుకునే భాగ్యం లేనందుకు నేనెంత కుమిలిపోతూ బతుకుతున్నానో ఆ దేవుడికే తెలుసు. ఇంత బాధలో కూడా నాన్న లేని లోటుని తీరుస్తూ ఇంటి పెద్దగా ఊరి పెద్దగా నా తమ్ముడు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించాడని గర్వపడేదాన్ని. ఇప్పుడు ఆ సంతోషాన్ని కూడా లేకుండా చేసావు కదరా. అమ్మ భైరవి, నన్ను ఈ ఇంటి నుండి వెలివేయడం వల్ల మేనకోడలువైన నీకు అత్తగా నీ ముద్దు ముచ్చట్లేవి తీర్చలేకపోయాను. ఈ పరిస్థితిలో ఇప్పుడు నిన్ను ఎలా ఓదార్చాలో కూడా తెలియటం లేదమ్మా నాకు. నీకు కూడా నా మీద కోపమా తల్లి? వద్దని చెప్తున్నా సిగ్గు లేకుండా వచ్చారు. ఇంకా ఏం మొహం పెట్టుకొని వచ్చావు? ఏం మిగిలిందని వచ్చావు? జలజ, ఏమంటున్నావు? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇదిగో నీ మొగుడు కారణంగా నన్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్లకొచ్చారు. నువ్వు అడుగు పెట్టిన పాపానికి ఈరోజు అన్నయ్య చనిపోయాడు. ఏమ్మా, ఇంకా నీకు కక్ష చల్లారలేదా? ఇంకెవరిని చంపుదామని వచ్చావు? జలజ, ఏం మాట్లాడుతున్నావు? ఒక అక్కతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అక్క అక్కే, లెక్క లెక్కే. నీ లెక్కలు పద్దులు మాకు అవసరం లేదనే చెప్తున్నాను. ఈ ఇంట్లో ఇంకొకరు పాడెక్కక ముందే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సంతోషిస్తాం. అమ్మా, చెల్లి నన్ను అంతలేసి మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడవేంటమ్మా? ఏ ఆడకూతురైనా కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని చంపాలనుకుంటుందా? ఎందుకమ్మా ఇంకా నన్ను ఇలా బాధ పెడుతున్నారు? నీ డైలాగులు వినే ఓపిక ఇక్కడ ఎవరికి లేదు గాని దయచేసి మీరు దయచేయండి. మా అమ్మని వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరు? మమ్మల్ని పొమ్మని చెప్పడానికి ఇదేం నీ అత్తగారిల్లు కాదు. నీకేదైనా అధికారం ఉందనుకుంటే అది మీ అత్తగారింట్లో చూపించు, అమ్మగారింట్లో కాదు. ఏమన్నావు? ఇది మా మావ ఇల్లు, మా అమ్మమ్మ ఇల్లు. ఏది మాట్లాడడానికైనా ఏది చెయ్యడానికైనా నీకన్నా మాకే ఎక్కువ హక్కు అధికారం ఉందని చెప్తున్నారు. ఏమండి చూసారా, వీళ్ళు నా అన్నయ్య చనిపోయాడని బాధపడటానికి రాలేదండి, హక్కులు అధికారాల గురించి మాట్లాడటానికి వచ్చారు. అర్థమైందిగా మీకు? ఏంటి మీ గొడవ? ఏమిటి ఇది? గొడవ కాదమ్మా, ఇదిగో నీ పెద్ద కూతురు పెద్దల్లుడు వాళ్ళ పిల్లలతో కలిసి పెద్ద ప్లాన్ తోనే వచ్చారన్న విషయం నీకు అర్థం కావట్లేదే? నీ కుటుంబానికి నాగ హత్యాపాతక దోషం ఉందని తెలిసి కూడా నీ కొడుకుని ఇక్కడికి పంపించావు. మమ్మల్ని అందరినీ మట్టిలో కలిపేయాలనేగా?
నీ కొడుకు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీకున్న నాగహత్య పాతకం మా అందరికీ చుట్టుకుంది. శత్రువులు కూడా ఇలా గుండె ముక్కలైపోయేలా మాట్లాడరే. సొంత చెల్లెలు వయ్యుండి కూడా ఈ అక్కని ఇన్ని మాటలు ఎలా అనగలుగుతున్నావే? అసలు నా మేనలుణ్ణి తోడబుట్టిన తమ్ముణ్ణి చంపాలనుకుంటానా నేను? ఆహా, ఆస్తి కోసం ఎంతమంది ఎన్ని కుట్రలు చేయటం లేదు, ఎన్ని హత్యలు చేయటం లేదు. పుట్టింటి ఆస్తి కోసమే నువ్వు కూడా నీ కొడుకుని ఇక్కడికి పంపి ఇది గొడవలు పడే సిచ్యువేషన్ కాదు కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నా సైలెంట్గా ఉంటున్నారు. మా అమ్మ గురించి మా ఫ్యామిలీ గురించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అర్జున్, మనం ఇక్కడికి వచ్చింది గొడవ పట్టడానికి కాదు. వీళ్ళు మాటలతో చెప్తే వినే రకాలు కాదు. వీళ్ళని మేము అనుబంధాల కోసం వచ్చామే తప్ప బోడి మీ ఆస్తి కోసం రాలేదు. మా అమ్మ గురించి చులకనగా మాట్లాడినా, మా అమ్మ వంటి మీద చెయ్యి వేసినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ రోజు బామ్మగారు మధ్యలో వచ్చారు కాబట్టి బతికిపోయాం. ఈరోజు ఆ రోజులా కాకుండా చూసుకో. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావురా? కొడతావా? కొడతావా? ఆపండి. తండ్రి చనిపోయాడని నేను, కొడుకు చనిపోయాడని నాన్నమ్మ ఏడుస్తుంటే తోబుట్టు పోయాడన్న బాధ మీకెవరికి లేదా? మీకు దండం పెడతాను, బాధపడే అదృష్టాన్ని కూడా దూరం చేయకండి. దండం పెడతా, దండం పెడతా. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో నీ నాన్న, చుట్టూరు సముద్రంలా చుట్టేసే కన్నీరు. అమ్మా, సమయం మించిపోతుంది. ఆ తర్వాత కార్యక్రమాలు చూస్తే మంచిది. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. పిచ్చి తల్లి, ఆ దేవుడికి మనం సేవ చేస్తే ఆ దేవుడే మనకు అండగా ఉంటాడు. నాకేం కాదు, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. తాతయ్యని చంపారన్న నింద మా నాన్న మీద పడింది. ఏదో తప్పు చేయబట్టే పాములు కాటేసి చంపేశాయన్న నింద ఇప్పుడు మీ మీద పడింది. నాన్న మీద పడ్డ నింద తొలగిపోయే వరకు నాకు మనశ్శాంతి ఉండదు.
మీరు దోషి కాదన్న నింద తొలగిపోయే వరకు మీ ఆత్మకు శాంతి ఉంటుందని నాకు తెలుసు. మీ మీద పడ్డ నింద తొలగించి మీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను మామయ్య.